నమస్తే myself Sarasija. Welcome to Mythri News. ముందుగా headlines. బాల్క సుమన్ వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ఫైర్. రాజకీయ ఉన్మాదిగా మారుతున్నారని వ్యాఖ్య. తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన ప్రజా ప్రతినిధులు తక్షణమే కొనుగోలు చేయాలని ప్రతిపక్షాల డిమాండ్. భారీ వర్షంతో కరీంనగర్ అతలాకుతలం. విరిగిన చెట్లు, తెగిపడిన విద్యుత్ స్తంభాలు. మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ వర్ధంతి. ఘన నివాళులు అర్పించిన కాంగ్రెస్ శ్రేణులు. ఇక వార్తలను వివరాలు. మాజీ ఎంపీ బాల్క సుమన్ పై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ లోని మంత్రి కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో నిరసనలు హక్కేనని, కానీ ఒక ఎంపీగా చేసిన వ్యక్తి రైలు పట్టాలు కొయ్యాలని, సింగరేణి కార్యాలయాలను కాల్చేయాలని పిలుపునివ్వడం బాధ్యత రాహిత్యమని మండిపడ్డారు. బాల్క సుమన్ మాటలు వింటుంటే ఆయన రాజకీయ ఉన్మాదిగా మారాడా అనే సందేహం కలుగుతోందని మంత్రి ఫైర్ అయ్యారు. ఆయన వ్యాఖ్యలపై వెంటనే రైల్వే పోలీసులు కేసు నమోదు చేయాలన్నారు. బీఆర్ఎస్ పార్టీ బాల్క సుమన్ పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అందులో గౌరవంగా ఒక పార్లమెంట్ సభ్యుడిగా చేసిన వ్యక్తి, పార్లమెంట్ మెంబర్ అంటే హైయెస్ట్ పీపుల్స్ హౌస్ ఎన్నికైనప్పుడు నేను కూడా ఎంపీగా గెలిచిన కాబట్టి ఆ రోజు ఎన్నికల అధికారి పార్లమెంట్ మెంబర్ అయ్యాడు, పీపుల్స్ హౌస్ రిప్రజెంటేటివ్ అని ఇస్తాడు. అది జాతీయ సంపద రైల్వే పట్టాలు కోసేయమని చెప్తా ఉంటుంటే నాకు ఆశ్చర్యం అనిపించింది. అతను రాజకీయ ఉన్మాదిగా మారిండా, ఎటువంటి ఆలోచనతోటి మాట్లాడిన అనేటువంటి మాట నన్ను చాలా ఆశ్చర్యం చేసింది. ఎందుకంటే రైలు పట్టాలు కోస్తే ఆ రైలు మీద మనందరూ కూడా ప్రయాణం చేయొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. ఇది నేనేం రాజకీయంగా వ్యక్తి టార్గెట్ ఓరియంటేషన్ లో మాట్లాడుతలేదు. ఆయన మాట్లాడిన మాటలకు మాత్రమే రియాక్షన్. ఐఎమ్ నోట్ ఎనీ పర్సనల్ ఇష్యూ. ఒక ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన పార్లమెంటు సభ్యుడిగా చేసిన వ్యక్తి, శాసనసభ్యుడిగా చేసిన వ్యక్తి, గవర్నమెంట్ విప్పుగా ఉన్న వ్యక్తి రైలు పట్టాలు కోసేయండి అని వాయిస్ చిన్న తర్వాత నేను చెప్తాను. ఇది దుర్మార్గమైనటువంటి అంశం. కేంద్ర పోలీసులు కూడా రైల్వే శాఖ తరఫున రైలు పట్టాలు కోసేయమని చెప్పిండు కాబట్టి రైల్వే పరంగా కేసు రిజిస్టర్ చేయాల్సింది. అందరి తల్లి లాంటి సింగరేణి కార్యాలయాన్ని కాల్చేయమంటా ఉన్నాడు. కరీంనగర్ జిల్లాలో గత రాత్రి కురిసిన అకాల వర్షానికి రైతులు భారీగా నష్టపోయారు. గాలి వానతో రైతులు కష్టపడి పండించిన పంట నష్టం వాటిల్లింది. పలు గ్రామాలలో వర్షంతో ధాన్యం తడిసి ముద్దైంది. కొనుగోలు కేంద్రాలలో ఉన్న ధాన్యం తడిసిపోవడంతో రైతులు కన్నీరు మున్నీరయ్యారు. హమాలీలు వర్షంలోనే తూకం వేసినప్పటికీ ఇంకా ధాన్యం తరలించకపోవడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలువురు ప్రజా ప్రతినిధులు హాజరై కొనుగోలు కేంద్రాలను సందర్శించి తడిసిన ధాన్యాన్ని పరిశీలించి ఆదుకుంటామని భరోసా కల్పించారు. తెలంగాణలో వ్యవసాయం చేయాలంటేనే భయపడే పరిస్థితులు నెలకొన్నాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. కరీంనగర్ పర్యటనలో భాగంగా బొమ్మకల్ ఐకేపీ కేంద్రాన్ని ఆయన సందర్శించారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వర్షానికి తడిసిన వడ్లను పరిశీలించారు. ఐకేపీ సెంటర్ కు వడ్లను తీసుకొచ్చి నెల రోజులు అయినా ఇంతవరకు కొనడం లేదని రైతులు వాపోయారు. తాలు తరుగు పేరుతో క్వింటాలకు 3 కిలోల చొప్పున కోత విధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వరి ధాన్యానికి డబ్బులన్నీ కేంద్రమే ఇస్తుందని, కొనుగోలు చేయడానికి ప్రభుత్వానికి ఏం ఇబ్బంది అవుతుందని ప్రశ్నించారు. చేతకాకపోతే అదే విషయాన్ని కేంద్రానికి సీఎం లేఖ రాయాలని సూచించారు. బాల్క సుమన్ విధ్వంసకర వ్యాఖ్యలు దుర్మార్గమని, విధ్వంసంతో సాధించేది ఏమీ లేదని చెప్పారు. విధ్వంసంతో డబ్బులు వసూలు చేయాలన్నదే బీఆర్ఎస్ ధ్యేయమని విమర్శించారు. వరి కొనుగోలు చేయాలంటూ నెల రోజులుగా మొత్తుకుంటున్న రైతులను అరిగూస పెడుతున్నారని ఆరోపించారు. సీఎం, మంత్రులు, అధికారుల మధ్య సమన్వయమే లేదన్నారు. పంట నష్టపోతే పరిహారం ఇచ్చే దిక్కే లేరని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బండి సంజయ్తో పాటు మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం కారణంగా, రాష్ట్ర ప్రభుత్వం యొక్క చేతగానితనం కారణంగా వాళ్ళ రైతులు ఆరుగాలం పండించినటువంటి కష్టపడి పండించిన పంట కొనుగోలు లేకపోవడం వలన అరిగోసపడుతున్న విషయాన్ని ఇవాళ మనం గమనిస్తున్నాం. అన్ని ఐకేపీ సెంటర్లో రహదారులు అన్ని కూడా
ధాన్యంతో నిండిపోయినాయి. దాదాపు నెలన్నర రోజు నుంచి పంట తీసుకొచ్చి ఐకేపీ సెంటర్లో పెట్టినా కూడా కనీసం కొనుగోలు ప్రారంభించిన దాఖలాలు లేవు. ఇవాళ ఏ సీజన్ అయినా కూడా కేంద్ర ప్రభుత్వము ముందు ఒక సమీక్ష నిర్వహిస్తుంది. సమీక్ష నిర్వహించి ఈ సీజన్ లో ఆయా రాష్ట్రాల నుంచి ఎంత పంట వస్తుంది అని చెప్పి ఒక ప్రణాళిక ఒక నివేదిక తీసుకుంటుంది. దానికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాలకు సహకరిస్తూ వస్తుంటది. ఇది ప్రతిసారి జరుగుతున్నటువంటి ఒక పద్ధతి. దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఒక ప్రణాళికాబద్దంగా ఒక ప్లాన్ ప్రకారం ముందస్తు చర్యలు తీసుకుని కొనుగోలు ప్రారంభించాల్సినటువంటి అవసరం ఉండే. కానీ దురదృష్టవశాత్తు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మొదటి నుంచి కూడా నిర్లక్ష్యం. నేనైతే కొన్ని నెల రోజుల క్రితం చెప్పినది 2 రోజుల్లో ధాన్యం కొనుగోలు పూర్తి చేయాలని, లేని ఎడల అధికారుల ఇంట్ల ఎదుట ధాన్యం పోస్తామని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ హెచ్చరించారు. కరీంనగర్ నియోజకవర్గంలో ఆయన విస్తృతంగా పర్యటించారు. మొదటగా కరీంనగర్ రూరల్ మండలంలోని నగునూరులో గల వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. రైతులు ఎమ్మెల్యే గంగులకు వారి గోడును వెళ్లబుచ్చుకున్నారు. ధాన్యం తీసుకుని వచ్చి నెలన్నర గడుస్తున్నా పట్టించుకున్న నాదుడే లేడని, గత రాత్రి కురిసిన వర్షానికి ధాన్యం మొత్తం తడిసిందని రైతులు కన్నీరు మున్నీరయ్యారు. రైతుల ఆవేదనను చూసి చెల్లించిన ఎమ్మెల్యే గంగుల జిల్లా అడిషనల్ కలెక్టర్ తో మాట్లాడారు. ఏఎంసీలో ఉన్న గోదాం నెంబర్ 7ను రైతుల ధాన్యం నిల్వ కోసం కేటాయించాలని కోరారు. సివిల్ సప్లై అధికారులను అప్పటికప్పుడు కేంద్రానికి పిలిపించారు. కేంద్రాలలో నెలకొన్న సమస్యలపై వారిని నిలదీశారు. హమాలీలను మాట్లాడి ధాన్యం తరలింపుకు కృషి చేశారు. అనంతరం రూరల్ మండలం చేగుర్తి గ్రామానికి చేరుకున్న గంగుల అక్కడున్న రైతుల దీనస్థితిని చూసి చెల్లించిపోయారు. కేంద్రంలో తడిసిన వరి ధాన్యాన్ని పరిశీలించారు. ట్రాక్టర్లను ఏర్పాటు చేసి దగ్గరుండి వరి ధాన్యాన్ని అధికారులతో కాంటా వేయించి రైస్ మిల్లుకు తరలించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉండి రైతులను పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యే గంగుల అన్నారు. ఈ కార్యక్రమంలో గంగులతో పాటు ఫ్యాక్స్ చైర్మన్ పెండ్యాల శ్యాంసుందర్ రెడ్డి, దుర్షేడ్ ఫ్యాక్స్ చైర్మన్ తోట తిరుపతి, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. 42 కిలోల కన్నా ఒక హాఫ్ కిలో కొట్టేలేదు. 42 కిలోస్ అరే ఆగబే సార్ పోతే నేను ఎటు పోతా అంటారు. ఇద్దరు ఇట్లు తెలుసు నాకు పోయేస్తా. 42 కిలోలు పెట్టించేసి అక్కడ ఓటీపీ అవసరం లేదు, రైస్ మిల్ అవసరం లేదు కదా, వెజిటబుల్ కూడా 40 పెట్టించేసి 40 పెట్టించేసి ఓటీపీ ఇస్తావు. కానీ 40 మనకూడదు అది 40 పెట్టించేసి ఈ కరీంనగర్ రూరల్ మొత్తం పెట్టించేసి చెబుతూ ప్రాబ్లం. ఇప్పుడు వీళ్ళు మళ్ళీ ఫోన్ రావద్దు. ఇక ఫోన్ వచ్చి కష్టం ఏం చేయాలి? వీళ్ళకి ఏం చేయమంటావు? ట్రాక్టర్ తెప్పించుకోవాలి, అమ్మాలి, మీ భారత అన్న తీస్తాము, మాట్లాడుకో. ఓకేనా? ఏ రావా, ఇంకా ప్రాబ్లం ఉందా? 42 కిలోలు పెట్టాలి, ట్రాక్టర్లు పెట్టుకోర్రి. ఇవాళ సాయంత్రం రేపటి వరకు మొత్తం కాల్ చేసి తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం తప్పక కొనుగోలు చేస్తుందని మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నరసయ్య అన్నారు. కరీంనగర్ మార్కెట్ యార్డులో అకాల వర్షాల కారణంగా తడిసిన ధాన్యం పరిస్థితిని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి ప్రభుత్వం ప్రతి గింజను కొనుగోలు చేస్తుందని, ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని స్పష్టం చేశారు. రైతులకు భరోసా కల్పించారు. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, లక్ష్మణ్ కుమార్, జిల్లా కలెక్టర్ వెల్చాల రాజేందర్రావు దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. అకాల వర్షాలతో ధాన్యం తడవడం బాధాకరమని ఆకుల నరసయ్య పేర్కొన్నారు. యుద్ధ ప్రాతిపదికన పనులు కొనసాగుతున్నాయని, ధాన్యానికి నష్టం జరగకుండా అధికారులు, సిబ్బంది నిరంతరం పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. మొక్కజొన్న నిల్వ కోసం అదనంగా 2 గోదాంలను ఏర్పాటు చేసి అందులో భద్రపరిచే చర్యలు తీసుకున్నామని చెప్పారు. అధికారులతో చర్చించి మరిన్ని టార్పాలిన్లు, హమాలీలను ఏర్పాటు చేశామని తెలిపారు. ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేస్తామని, రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. ప్రతిపక్షాల తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని, రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని ఆకుల నరసన్న కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాల రైతులకు అండగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆకుల నరసయ్యతో పాటు మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, కాంగ్రెస్ నాయకులు, రైతులు పాల్గొన్నారు. అమ్మాలు వీలైనంత వరకు ఏంటంటే ఈ రైతులకు వచ్చి ఏం చెప్పాడు, మీ దగ్గర మీ ఊళ్ళో అమ్మాలి ఉన్నారా అంటే ఉన్నారు, 100 వరకు ఒక కట్టుకోండి. మీరు అదే రేటు వాళ్ళకి ఇచ్చేసి కరీంనగర్లోని మార్కెట్ యార్డులో గత రాత్రి కురిసిన వర్షానికి ధాన్యం తడిసి ముద్దైంది.
ఆరుగాలం కష్టపడి పండించిన రైతుకు తీవ్ర నష్టం వాటిల్లింది. గత నెల రోజుల క్రితం ధాన్యం తీసుకువచ్చామని కొనుగోలు చేయకపోవడంతో రాత్రి కురిసిన వర్షానికి మొత్తం ధాన్యం తడిసి ముద్దైందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో మే నెలలోనే కొనుగోళ్లు పూర్తి అయ్యేవని తెలిపారు. 6 ట్రాక్టర్ల ధాన్యం పండించామని రైతు భూపతిరెడ్డి అన్నారు. సుమారు 15 క్వింటాల ధాన్యం తడవడంతో 2 లక్షల వరకు నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరుగాలం పండించిన పంట శ్రమ వృధా అయిందని చెప్పారు. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలో ఎక్కడ చూసినా తడిసిన వరి ధాన్యమే అగుపిస్తుందని మాజీ ఎమ్మెల్యే రస్మయ్య బాలకిషన్ అన్నారు. బెజ్జంకి మండలంలోని పలు గ్రామాలలో ఆయన పర్యటించారు. ఆయా ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. తడిసిన ధాన్యాన్ని చూసి చెలించిపోయారు. రైతులను ఆదుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని రసమయ్య ఆరోపించారు. 6 గ్యారంటీలు 420 హామీలతో గెలిచిన కాంగ్రెస్ వరి ధాన్యం కొనుగోలు చేయక రైతులను అరిగోస పెడుతుందన్నారు. కల్లాల్లో ఉన్న తడిసి ముద్దాయిన వరి ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు కనగర్ల తిరుపతి, కచ్చు రాజయ్య, తాళ్లపల్లి భూమయ్య, దీటు బాలనర్సు, చింతగింజ శ్రీనివాస్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. నమస్తే. ఇప్పుడు ఈ బెజ్జంకిలా నెల రోజులు అవుతుంది. పాపం నెల పాడి పట్టుకున్న పాప లేదు. రాత్రి అంతా వర్షాలు వచ్చినాయి. మొత్తం పాపం నీళ్ళలో ఇప్పుడు వడ్లను ఎత్తుకుంటలేరు. వాళ్ళు నీళ్ళని ఎత్తుకోసుకుంటారు. సగం కొట్టుకొని పోయినాయి. ఈ పట్టించుకున్న పాపలే నెల రోజులు అవుతుంది. నెల ఇప్పుడు మేము మాట్లాడితే మేము చెప్తుంటా అనుకుంటారు. అమ్మ ఇగో ఆడియో గారు లైన్ లో ఉన్నారు, చెప్పు ఎన్ని రోజులు అవుతుంది నీ వడ్లు వచ్చి చెప్పు. నెల రోజులే సార్. ఎవరు వస్తలేరు కదా. ఇప్పుడు ఆడియో గారు ఇది ఆడియో గారు లారీల ప్రాబ్లం, ఇప్పుడు ట్రాక్టర్ల ప్రాబ్లం అంటే తీసుకోపోతే 4 రోజులు 5 రోజుల దాకా అది దించలేడు. దించకుంటే ట్రాక్టర్ ఉంటాడు. ఆయనకి ఇచ్చే 1000 రూపాయల కోసం 5 రోజులు ట్రాక్టర్ పెట్టి డ్రైవర్ పంటాడా? మనకి రోజు డ్రైవర్కి 1000 రూపాయలు ఇవ్వాలి. రోజు 1000 రూపాయలు డ్రైవర్కే ఇవ్వాలి. ఈ ఆ ట్రాక్టర్ 5 రోజులు ఆడ పెట్టుకుంటే 5 రోజులు డ్రైవర్కే ఇవ్వాలి. ట్రాక్టర్ కిరాయి కాకుండా ఏ ట్రాక్టర్ వస్తుంది చెప్పు? సొంత ట్రాక్టర్ ఉన్న రైతులు ఉంటారా? మనకు లారీలు రావాలి. మీరు కొంచెం లారీలు సిద్దిపేటలో గట్ల మీ దగ్గర ఉంటాయి. చెప్పి ఒక్క దమ్ము పంపించండి. మాకు 100 లారీలో పంపించండి. 2 రోజులలో అయిపోతుంది. కరీంనగర్ లో గత రాత్రి గాలి వాన కురిసి బీభత్సం సృష్టించింది. ఒక్కసారిగా వాతావరణం చల్లబడ్డమే కాకుండా రాత్రి సమయంలో మొదలైన గాలి వాన తెల్లవారే వరకు కురిసింది. దీంతో పలు ప్రాంతాలలో డ్రైనేజీలు పొంగి పొర్లాయి. ఈదురు గాలులకు చెట్లు విరిగి పడిపోయాయి. విద్యుత్ స్తంభాలు తెగి రోడ్డుపైన పడడంతో పలు ప్రాంతాలలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కరీంనగర్ లో ఒక్కసారిగా గాలి వాన బీభత్సం సృష్టించింది. మధ్యాహ్నం వరకు 45 డిగ్రీల ఉష్ణోగ్రతతో ఎండ వేడిమి తట్టుకోలేక ఉక్కిరిబిక్కిరి అయిన జనం వాతావరణం చల్లబడ్డంతో ఊపిరి పీల్చుకున్నారు. దాదాపు 8 గంటలకు ఒక్కసారిగా వీచిన వడగాల్పులు, వర్షంతో చాలా చోట్ల చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. 2 గంటల పాటు కరెంటు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. దాదాపు నగరంలో 2 గంటల పాటు ట్రాఫిక్ నిలిచిపోయింది. బక్రీద్ ఏర్పాట్లలో భాగంగా టెంట్లు, పెండల్స్ వర్షంలో తడిచి ముద్దయ్యాయి. అంతేకాకుండా రూరల్ మండలంలోని పలు గ్రామాలలో వర్షంతో ధాన్యం తడిసి ముద్దైంది. కరీంనగర్లోని వ్యవసాయ మార్కెట్లో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. హమాలీలు వర్షంలోనే తూకం వేశారు. కొందరు రైతులు తమ సీరియల్ నెంబర్ రాకపోవడంతో కొనుగోళ్ల కోసం వేచి చూస్తున్నారు. కొందరు ధాన్యం బస్తాలపైననే నిద్రించే పరిస్థితులు నెలకొన్నాయి. గాలి వానకు ఇండ్లు కూలిపోవడంతో కేంద్ర మంత్రి బండి సంజయ్ కరీంనగర్ లో పర్యటించారు. నగర శివారులోని బొమ్మకల్ 5వ వార్డులోని వడ్డెర కాలనీలో గాలి బీభత్సానికి 2 ఇండ్లు కూలిపోయాయి. ఇందులో గండికోట రాజేష్ ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. కేంద్ర మంత్రి బండి సంజయ్, మేయర్ కులగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావులతో కలిసి కుటుంబాన్ని పరామర్శించారు. కూలిన ఇళ్లను పరిశీలించి నిర్మాణానికి తక్షణ ఆర్థిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. రాజేష్ కుటుంబాన్ని ఆదుకుంటామన్నారు. కరీంనగర్లోని పలు కూడళ్లలో ఏర్పాటు చేసిన హోర్డింగ్ల పటిష్టతపై
కమిటీ వేయనున్నామని బండి సంజయ్ ప్రకటించారు. గాలివాన బీభత్సానికి వడ్ల కొనుగోలు కేంద్రాలలో రైతులు అరిగోస పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పరస్పర విమర్శలకే పరిమితమవుతున్నారే తప్ప రైతులను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఇకనైనా యుద్ధ ప్రాతిపదికన రాష్ట్ర ప్రభుత్వం వడ్లను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కొనుగోలు చేసిన వడ్లకు కేంద్రం డబ్బులు ఇస్తూ ఉన్నా ఎందుకింత నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రశ్నించారు. కేంద్రం వడ్లకు పైసలు ఇవ్వడం లేదని లేఖ రాసే దమ్ముందా అని అడిగారు. బీజేపీ ఆందోళనలతోనే అంతో ఇంతో వడ్ల కొనుగోలు జరుగుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, బాధితులు, రైతులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని పలు గ్రామాలలో గత రాత్రి కురిసిన అకాల వర్షంతో పాటు తీవ్రమైన గాలులు బీభత్సం సృష్టించాయి. గుడుకుల కొండాపూర్, చీమలకుంటపల్లి గ్రామాలలో బామన్ల రజిత, బామన్ల చంద్రయ్య, వీరయ్య, బూట్ల జగన్, జనగం కనకవ్వ, బోయిని శ్రీనివాసులకు చెందిన ఇంటి పైకప్పు రేకులు గాలి వేగానికి కొట్టుకుపోయాయి. పీచుపల్లి, జంగాపల్లిలో రోడ్డుకు అడ్డంగా చెట్లు విరిగి పడడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గునుకుల కొండాపూర్లో విద్యుత్ స్తంభాలు నేలకు ఒరగడంతో కరెంటు లేక గ్రామస్తులు సతమతమయ్యారు. వెంటనే కరెంటును పునరుద్దరించాలని అధికారులను కోరుతున్నారు. చివరి బస్సు రాకపోకలు బంద్ కావడంతో గునుకుల కొండాపూర్లో నిలిచిపోవడంతో ప్రయాణికులు తెల్లవారుజాము వరకు బస్సులోనే ఉండి నానా అవస్థలు పడ్డారు. రోడ్ల మీద ఉన్న చెట్లను తొలగించే రవాణాలను పునరుద్దరించే విధంగా అధికారులు తక్షణం చర్యలు చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఘోరంగా పరిస్థితి వచ్చింది సార్. నేను లేకపోతే దెబ్బకి ఏమైనా మందు పోసుకొని చచ్చిపోతాను. బ్రతకాలని కూడా లేదు. 4 గంటలకు నేను పోసుకొని చచ్చిపోతాం. అందరం చచ్చిపోతాం. మా కొడుకు మీద కూడా బుల్లకి ఇట్లా పడ్డారు. కొంచెం అయితే మిస్టేక్లో చచ్చిపో వచ్చి మొత్తం వైర్లు దిగినాయి. మెయిన్ వైర్లు, లెవెల్ కేన్ వైర్లు, గొర్రెలు ఉండేది. రేకులు పడుతుండే, గొర్రెలు చస్తుండే. తెలంగాణ నిద్ర లేకుండా 12 నిమిషం అలా. మహిళలు అన్ని రంగాలలో ఆత్మవిశ్వాసంతో ఎదగాలని, వారి సర్వతోముఖాభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పేర్కొన్నారు. మానకొండూరు మండలం వెల్ది గ్రామంలో 10 లక్షల రూపాయల ప్రత్యేక నిధులతో నిర్మించనున్న నూతన విలేజ్ ఆర్గనైజేషన్ భవన నిర్మాణానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపన చేశారు. గ్రామానికి చెందిన రైతు ఇల్లందుల పోచయ్య భవన నిర్మాణం కోసం 4 గుంటల స్థలాన్ని ప్రభుత్వానికి విరాళంగా అందించారు. సమాజ హితం కోసం స్పందించి అమూల్యమైన భూమిని దానం చేసిన ఇల్లందుల పోచయ్య మంచితనాన్ని ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ప్రత్యేకంగా కొనియాడారు. ఆయనకు శాల్వా కప్పి పుష్పగుచ్చం అందించి ఘనంగా సత్కరించారు. ఇలాంటి దాతల సహకారం గ్రామాల అభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతుందని ఎమ్మెల్యే తెలిపారు. మహిళా సాధికారతకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తూ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారిని వివి వరలక్ష్మి, తహసీల్దార్ విజయ్ కుమార్, గ్రామ సర్పంచ్ పెంచాల కిషన్ రావు, కాంగ్రెస్ మండల అధ్యక్షులు ద్యావ శ్రీనివాసరెడ్డి, నందగిరి రవీంద్రాచారి, మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ మర్రి ఓదేలు, రామిడి తిరుమల రెడ్డి, ముద్దుసాని శ్రీనివాసరెడ్డి, బాబురావు, సాయి కుమార్, మడుపు ప్రేమ్ కుమార్, మహిళా సంఘాల నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ వర్ధంతిని పురస్కరించుకుని కరీంనగర్లో పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఆయా ప్రాంతాలలో ఆయన విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన చూపిన బాటలో నడుస్తూ ముందుకు సాగాలని పలువురు నేతలు సూచించారు. కరీంనగర్లోని డీసీసీ కార్యాలయంలో పండిత్ జవహర్లాల్ నెహ్రూ వర్ధంతిని పురస్కరించుకుని పలు కార్యక్రమాలు చేపట్టారు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం హాజరై నెహ్రూ చిత్రపటానికి సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, నగర కాంగ్రెస్ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్ తో కలిసి పూలమాలలతో ఘన నివాళులర్పించారు. జవహర్లాల్ నెహ్రూ ఆశయాలను నెరవేర్చేలా కాంగ్రెస్ కార్యకర్తలు కృషి చేయాలని మేడిపల్లి సత్యం పిలుపునిచ్చారు. స్వాతంత్ర్య ఉద్యమంలో 10 సంవత్సరాలకు పైగా జైలు జీవితం గడిపి స్వాతంత్ర్య సముపార్జనలో కీలక పాత్ర పోషించిన గొప్ప నాయకుడు నెహ్రూ అని కొనియాడారు. గొప్ప సంపన్న కుటుంబంలో పుట్టి ఈ దేశం కోసం సర్వం త్యాగం చేసిన మహనీయుడని చెప్పారు. బాక్రానంగల్ ప్రాజెక్ట్, నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టు లాంటి ఎన్నో సాగు, త్రాగునీటి ప్రాజెక్టులు నిర్మించారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మేడిపల్లి సత్యంతో పాటు సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆరపల్లి మోహన్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అదేవిధంగా జాతీయోద్యమంలో మహాత్మా గాంధీతో కలిసి పోరాటం చేసిన జవహర్లాల్ నెహ్రూ గారి వర్ధన్ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో వారికి ఘనంగా
నివాళులర్పించడం జరిగింది. జవహర్లాల్ నెహ్రూ గారు స్వాతంత్రోద్యమంలో 10 సంవత్సరాలకు పైగా జైలు జీవితం గడిపి స్వాతంత్ర సముపార్జనలో కీలక పాత్ర వహించిన గొప్ప నాయకుడు జవహర్లాల్ నెహ్రూ గారు. ఒక గొప్ప సంపన్న కుటుంబంలో పుట్టి సర్వం త్యాగం చేసి దేశం కోసం, ఈ దేశం బాగుపడాలని ఆ రోజు స్వాతంత్రోద్యమంలో పాల్గొని తర్వాత స్వాతంత్రం సిద్ధించినాక ఈ దేశానికి మొట్టమొదటి ప్రధానిగా ఆ రోజు కనీసం గుండు సూది కూడా తయారు చేయలేనటువంటి పరిస్థితుల్లో ఈ భారతదేశంలో నవరత్నాలు నెలకొల్పి పంచవర్ష ప్రణాళిక నెలకొల్పి బాక్రా నంగల్ ప్రాజెక్ట్, నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ లాంటి ఎన్నో ప్రాజెక్టులు, ఐఐటీలు, ఐఐఎంలు ఇలా చెప్పుకుంటూ పోతే జవహర్లాల్ నెహ్రూ గారు ఈ దేశానికి చేసింది ఎంతో ఉంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. కరీంనగర్లోని సవరన్ స్ట్రీట్లో మాజీ ప్రధాని నెహ్రూ వర్ధంతి సందర్భంగా పలు కార్యక్రమాలు జరిగాయి. నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నగర అధ్యక్షులు అంజన్ కుమార్, మాజీ ఎమ్మెల్యే ఆర్పల్లి మోహన్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నర్సయ్య, అర్బన్ బ్యాంక్ చైర్మన్ కర్ర రాజశేఖర్లు ఆయన చిత్రపటానికి పూలమాలలతో ఘన నివాళులు అర్పించారు. దేశంలో అనేక ప్రభుత్వ రంగ సంస్థలను నెలకొల్పిన ఘనత చాచా నెహ్రూకే దక్కుతుందని నగర కాంగ్రెస్ అధ్యక్షుడు అంజన్ కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నర్సయ్య, అర్బన్ బ్యాంక్ చైర్మన్ కర్ర రాజశేఖర్ అన్నారు. ఐఐఎంలు, ఎయిమ్స్ లాంటి ప్రభుత్వ రంగ సంస్థలను నెలకొల్పి ప్రపంచంలో అగ్రగామిగా నిలిపారని కొనియాడారు. బాక్రా నంగల్, నాగార్జున సాగర్ లాంటి అనేక ప్రాజెక్టులను నిర్మించి రైతులకు సాగునీరు అందించారని గుర్తు చేశారు. ఆయన చూపిన బాటలో కాంగ్రెస్ కార్యకర్తలు ముందుకు నడవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అంజన్ కుమార్ తో పాటు మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నర్సయ్య, అర్బన్ బ్యాంక్ చైర్మన్ కర్ర రాజశేఖర్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భారతదేశ మొదటి ప్రధాని, స్వతంత్ర సమరయోధులు చాచా నెహ్రూ గారి వర్ధంతి సందర్భంగా స్వతంత్రం వచ్చిన తర్వాత చాచా నెహ్రూ గారు ప్రధాని అయిన తర్వాత ఆనాడు భారతదేశంలో ఒక గుండు సూది కూడా తయారు కాని పరిస్థితి ఉంటే వారి ఆలోచనతోని ఐఐఎంలు, ఏఐటీలు, ఎయిమ్స్లు అనేక ప్రభుత్వ రంగ సంస్థలను నెలకొల్పి ఈ భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో అగ్రగామిగా దేశంగా నిలబెట్టినటువంటి మహానాయకులు జవహర్లాల్ నెహ్రూ గారు. నెహ్రూ గారి ఈరోజు వర్ధంతి జరుపుకోవడం ఇక్కడ ఉన్న మా అన్న అంజన్న గారికి, అదేవిధంగా ఈ డివిజన్ కార్పొరేటరు ప్రసాద్ అన్న గారికి, అర్బన్ బ్యాంక్ చైర్మన్ రాజశేఖర్ అన్న గారికి, అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ రాజరత్న గారికి, అదేవిధంగా శ్రీరామ్ అన్న గారికి, దేవేంద్ర పటేల్ గారికి, అందరికీ కూడా సందర్భంగా సింగిల్ డైరెక్టరు అందరికీ కూడా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించినందుకు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ నెహ్రూ గారి వర్ధంతి సందర్భంగా వారికి నివాళులు అర్పిస్తున్నాం. మన భారత తొలి ప్రధాని, స్వతంత్ర సమరయోధులు చాచా నెహ్రూ గారి 63వ వర్ధంతి సందర్భంగా వారికి కాంగ్రెస్ పార్టీ తరఫున ఘన నివాళులు అర్పిస్తూ ఉన్నాం. వారు చేసినటువంటి సేవలు భారతదేశానికి అప్పుడు చేసినటువంటి వారి యొక్క తీసుకున్నటువంటి సంస్కరణలు ఇప్పుడు అందరికీ కూడా మనకు పనికొస్తున్నాయి. వారు చూపిన బాటలో మనమంతా కొనసాగాలని సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ మరొకసారి వారికి ఘన నివాళులు అర్పిస్తా ఉన్నాం. మహిళల సంక్షేమం, ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ పనిచేస్తోందని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. కరీంనగర్ శివార్లోని సదాశివపల్లి గ్రామంలో కార్పొరేటర్ ఆకుల నందిని ఉదయ ఆధ్వర్యంలో ఇంద్రమ్మ చీరల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ హాజరై మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్తో కలిసి మహిళలకు చీరలను పంపిణీ చేశారు. అనంతరం నేషనల్ హైవే అధికారులతో కలిసి సదాశివపల్లి జంక్షన్ ను సందర్శించారు. జంక్షన్ నిర్మాణ పనులను వీలైనంత త్వరగా ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. సదాశివపల్లి గ్రామ అభివృద్ధికి ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ నిరంతరం సహకారం అందిస్తున్నారని కార్పొరేటర్ ఆకుల నందిని అన్నారు. గ్రామంలో రహదారులు, డ్రైనేజీలు, త్రాగునీటి సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కవ్వంపల్లితో పాటు మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, కార్పొరేటర్ ఆకుల నందిని ఉదయ్, డీసీపీ వేణుమాధవ్, డిఈ లచ్చిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు తిరుపతి, సాదవేని సత్తన్న, అనంతరెడ్డి, చుక్కారెడ్డి, ముత్యంరెడ్డి పాల్గొన్నారు.
మహిళలను కోటీశ్వర్లను చేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ అనేక పథకాలతో ఆదుకుంటోందని మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నర్సయ్య, కార్పొరేటర్ ఆకుల నర్మదా అన్నారు. కరీంనగర్లోని భగత్ నగర్లో గల ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మహిళా వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఆర్పీలు డివిజన్ మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. అనంతరం మహిళా సమాఖ్య సంఘాల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మహిళలకు చీరల పంపిణీ ప్రారంభించిందని ఆకుల నర్మదా నర్సన్న తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేల ఆదేశాల మేరకు డివిజన్లో చీరల పంపిణీ చేపడుతున్నామని చెప్పారు. గత ప్రభుత్వం నాణ్యమైన చీరలు అందించకపోవడంతో దుర్వినియోగం అయ్యాయని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల పట్ల గౌరవంతో నాణ్యమైన చీరలను అందిస్తోందని తెలిపారు. మహిళల కోసం ప్రభుత్వం వడ్డీ లేని రుణాలు, ఇందిరమ్మ ఇండ్లు, సన్నబియ్యం, రేషన్ కార్డులు, గృహజ్యోతితో పాటు ఇందిరమ్మ ఇండ్లు 2వ విడతలో అందించనుందని చెప్పారు. నిరంతరం ప్రజా సమస్యలను పరిష్కరించేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నర్సయ్య, 11వ డివిజన్ కార్పొరేటర్ ఆకుల నర్మదా, వార్డు ఆఫీసర్ సమత, సిఓ దీప, ఆర్పీలు విజయ, లత, మంజుల మహిళలు పాల్గొన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా కరీంనగర్ కార్పొరేషన్ మున్సిపాల్లో నిన్న లాంఛనంగా పెద్ద ఎత్తున మహిళలకు చీరల పంపిణీకు లాంఛనంగా స్టార్ట్ చేయడం జరిగింది, ప్రారంభించుకోవడం జరిగింది. అదేవిధంగా కరీంనగర్ 11వ డివిజన్ కట్టరాంపూర్ ఆకుల నర్మదా కార్పొరేటరు, అదేవిధంగా వార్డ్ ఆఫీసరు సమత గారు, మెక్మకు సంబంధించిన సిఓ దీప గారు, అదేవిధంగా ఆర్పీలు రీసెర్చ్ పర్సన్స్ విజయ్ గారు, లత గారు, మంజుల గారు ఈరోజు ఈ 11వ డివిజన్ పరిధిలోని బృందావన్ గార్డెన్లో పెద్ద ఎత్తున మహిళా దినోత్సవాలు అంటే ఈ పట్టణ ప్రగతి ప్రణాళికలో భాగంగా 25 నుంచి 30 తారీఖు వరకు మహిళా వారోత్సవాలలో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇప్పుడు మనకు ఇచ్చిన చీరల పంపిణీలో భాగంగా ఈరోజు మనము ఇక్కడ అందరం కలవడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మనకు చీరల పంపిణీ జరుగుతుంది. మీరందరూ కూడా ఎలాంటి సమస్యలున్నా ఎలాంటివి ఉన్నా మీకు అందుబాటులో నేను కార్పొరేటర్గా మీరు నన్ను ఎంచుకున్నారు. ఈ నర్మదక్కనే మీరందరూ కూడా ఎలాంటి సమస్యలు ఉన్నా నా దగ్గరకు వచ్చి ఏదైనా చెప్పుకోవచ్చు. ఎనీ టైం మీకు అందుబాటులో ఉంటా. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ మండల శాఖ పార్టీ కార్యాలయాన్ని మాజీ ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని రసమయ్య బాలకిషన్ కు ఘన స్వాగతం పలికారు. పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని రసమయ్య సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో భారత రాష్ట్ర సమితి ఎల్లప్పుడూ ముందుంటుందని తెలిపారు. రానున్న రోజుల్లో పార్టీ కార్యక్రమాలను గ్రామ స్థాయిలో మరింత విస్తరించేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నామని పేర్కొన్నారు. మండల అధ్యక్షులు పాకాల మహిపాల్ రెడ్డిని అభినందించారు. గ్రామ స్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ శ్రీమతి కనకండ్ల కవిత తిరుపతి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కచ్చు రాజయ్య, సర్పంచులు తాళ్లపల్లి భీమయ్య, ఉప సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు దీటి బాలనర్సు, దుమ్మాల మహేష్, లింగాల లక్ష్మణ్, చింతకిండి శ్రీనివాస్ గుప్తా, ముక్కీస తిరుపతి రెడ్డి, చేలుకల తిరుపతి రెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 6 గ్యారంటీలని చెప్పి 420 హామీలని చెప్పి అబద్ధాల మీద గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి 2.5 సంవత్సరాలు దాటిపోయి 3.5 సంవత్సరాలు అవుతా ఉన్నది. ఇచ్చినటువంటి ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. దానికి తోడు ఒకవైపు రైతులంతా కూడా విలవిల్లాడిపోతున్నటువంటి సందర్భం ఉన్నది. బెజ్జంకి మండలము పూర్తిగా నిరాదరణ గురై అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నటువంటి ఈ పరిస్థితులలో ఖచ్చితంగా ప్రజల పక్షాన తెలంగాణ రాష్ట్రం కావాలని కొట్లాడింది ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలోనే. అలాగే ఈరోజు కూడా ప్రజల పక్షాన నిలబడి తెచ్చుకొచ్చుకున్నటువంటి తెలంగాణ ఆగమైపోతూ ఉంటే మళ్ళీ పాలకవర్గాన్ని, ఆ రోజు పాలకవర్గాన్ని, సమైక్యాంధ్ర పాలక వర్గాన్ని ప్రశ్నించి ఎదిరించి పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చుకున్న రాష్ట్రం 10 సంవత్సరాల కాలంలో బెజ్జంకి మండలం మానకొండ నియోజకవర్గంలో 6 మండలాలలో అభివృద్ధి చెందినటువంటి మండలంగా బెజ్జంకి ఒక ఘనకీర్తిగా ఉన్నది. మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ బెజ్జంకి మండలం పూర్తిగా నిరాదరణ గురవుతున్నటువంటి సందర్భంలో ప్రజల పక్షాన కొట్లాడి ప్రజలకు అందుబాటులో ఉండాలి. నిరంతరము ప్రజలు కూడా తన సమస్యను
చెప్పుకోవడానికి కోసం ఒక వేదికగా నిలబడాలి అని ప్రజల పక్షాన ఉండాలన్నటువంటి ఉద్దేశంతో క్యాన్సర్ బాధితుల కోసం అందించే రేడియో థెరపీలో యశోద ఆసుపత్రి అత్యాధునిక టెక్నాలజీని వినియోగిస్తోందని యశోద హాస్పిటల్ వైద్యులు భరత్ చంద్ర అన్నారు. నగరంలోని యశోద హాస్పిటల్లో సోమాజిగూడ యశోద హాస్పిటల్ వైద్యులతో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ వ్యాధి ప్రాణాంతకంగా మారిందని, సరైన సమయంలో చికిత్స అందిస్తే నయం చేయవచ్చని తెలిపారు. ప్రపంచంలోనే కేవలం 50 మాత్రమే ఎంఆర్ గ్రేట్ రేడియేషన్ మిషన్లు అందుబాటులో ఉన్నాయని, భారతదేశంలో కేవలం యశోద హాస్పిటల్లో మాత్రమే ఇది అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. హై ఎనర్జీ బాధితులకు ప్రతిరోజు ఎంఆర్ఐ చేసి చెక్ చేయాల్సి ఉంటుందన్నారు. ట్యూమర్ యొక్క మార్పులు తెలుసుకునేందుకు దగ్గిన, తుమ్మిన, గ్యాస్ విడుదల అయిన, ట్యూమర్ కదిలితే ట్రీట్మెంట్ ఆగిపోయే ప్రమాదం ఉందన్నారు. ఇలాంటి సమయంలో ఎంఆర్ గ్రేట్ రేడియేషన్ ఎంతగానో పనిచేస్తుందని తెలిపారు. దీని ద్వారా హైడోస్ రేడియేషన్ ను కూడా తక్కువ రోజుల్లో పూర్తి చేసేలా పనిచేస్తుందన్నారు. 30 రోజుల ట్రీట్మెంట్ ను కేవలం 5 రోజుల్లో పూర్తి చేయడానికి ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుందని చెప్పారు. ఈ సమావేశంలో యశోద సోమాజిగూడ వైద్యులు భరత్ చంద్రతో పాటు ఇతర వైద్యులు పాల్గొన్నారు. రేడియేషన్ ట్రీట్మెంట్ లో కామన్ గా వరల్డ్ వైడ్ ఇండియా మొత్తం యూజ్ చేసే సిస్టమ్స్ లో సిటీ గైడెడ్ రేడియేషన్ ట్రీట్మెంట్ ఇస్ ద మోస్ట్ పాపులర్ ట్రీట్మెంట్. దాని సింపుల్ అర్థం, పేషెంట్ని ప్రతిరోజు ట్రీట్మెంట్ జరిగేటప్పుడు సిటీ స్కాన్ చేసి పొజిషన్, ట్యూమర్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకుని ట్రీట్ చేస్తాం. ఇప్పుడు యశోద హాస్పిటల్స్లో వచ్చిన లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఆర్ టెక్నాలజీ ఈజ్ ఎంఆర్ గైడెడ్ రేడియేషన్. ఆల్ ఓవర్ వరల్డ్ అరౌండ్ 50 మెషిన్సే ఉన్నాయి. ఇండియాస్ ఫస్ట్ మెషిన్ యశోద హాస్పిటల్స్లో ఉంది. దీని తేడా ఏంటి అంటే, ట్రెడిషనల్ సిటీ మెషిన్స్లో సిటీ స్కాన్ చేసినట్టు ఇక్కడ హై ఎనర్జీ రేడియేషన్ ట్రీట్మెంట్ క్యాన్సర్కి ఇస్తున్నప్పుడు ఎవ్రీడే ఎంఆర్ గైడెన్స్లో ద్వారా ఇస్తాం. అంటే ఎంఆర్ఐ చేసి చెక్ చేసుకుని ఇవ్వటం. సో ఎందుకు బెనిఫిషియల్ ఇది సిటీ కన్నా అంటే, ఒకటి ఎంఆర్ఐ సర్టన్లీ ట్యూమర్ని బెటర్గా కనిపిస్తుంది. రెండోది సిటీ చేయలేనివి ఏంటి అంటే అడాప్టివ్ రేడియేషన్ ట్రీట్మెంట్. ఎవ్రీడే ట్యూమర్ యొక్క చేంజెస్ కానీ, ట్యూమర్ పక్కనున్న క్రిటికల్ స్ట్రక్చర్స్, మంచి భాగాలు మోషన్ వల్ల కానీ, మూమెంట్ వల్ల కానీ, ఫిల్లింగ్ వల్ల కానీ చేంజెస్ జరిగినప్పుడు సిటీ బేస్ సిస్టంలో మనం చేంజ్ చేసుకుని ట్రీట్ చేయలేం. ఎంఆర్ బేస్ సిస్టంలో ప్రతిరోజు ఆ రోజు ఉన్న ఎనాటమీ బట్టి చేంజ్ చేసుకుని ట్రీట్మెంట్ డెలివరీ చేయొచ్చు. మహిళల ఆర్థిక స్వావలంబనకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని నగర కాంగ్రెస్ అధ్యక్షులు అంజన్ కుమార్ అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా కరీంనగర్లోని 26వ డివిజన్ సుభాష్ నగర్ లో కార్పొరేటర్ వైద్యుల అంజన్ కుమార్ ఆధ్వర్యంలో రేవంత్ అన్న కానుక, ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. డివిజన్లోని అర్హులైన మహిళలకు చీరలను అందజేశారు. రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రజాప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తోందన్నారు. మహిళా మనులను కోటీశ్వర్లను చేయాలనే దృఢ సంకల్పంతో ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టిందని గుర్తు చేశారు. వడ్డీ లేని రుణాలు, మహిళా సంఘాల చేత పెట్రోల్ బంకులు, బస్సులు, డీమార్ట్ వంటి సూపర్ మార్కెట్ల నిర్వహణకు ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తోందన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, ఇందిరమ్మ ఇండ్లు ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరుస్తున్నాయని చెప్పారు. మహిళా సాధికారతే లక్ష్యంగా పనిచేస్తున్న కాంగ్రెస్ ను ప్రజలు నిండు మనసుతో ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ వైద్యుల శ్రీదేవి, కోఆప్షన్ సభ్యురాలు చిగురు వెంకటమ్మ, వార్డు ఆఫీసర్ రాకేష్, మహిళా సంఘాల సీఓ దీప, ఆర్పీలు విజయలక్ష్మి, చిగురు శ్రీలక్ష్మి, కనకలక్ష్మి, కళావతి, కాంగ్రెస్ నాయకులు సంతోష్, భానుప్రకాష్, చిరు, మదన్, డివిజన్ మహిళలు, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజాపాలన ప్రగతి నివేదిక కార్యక్రమంలో భాగంగా ప్రజాపాలన ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో మన తెలంగాణ మహిళా పడుచులందరికీ రేవంత్ అన్న కానుకగా ఇందిరమ్మ చీరలు, ఇందిరమ్మ సారే కార్యక్రమం ఈరోజు 26వ డివిజన్ నేను కార్పొరేటర్ వైద్యుల అంజన్ కుమార్ ఆధ్వర్యంలో ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమం నిజంగా కూడా యావత్తు తెలంగాణ మహిళా లోకం ఆనందంగా వారి సంతోషాలను తెలియజేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో, అదేవిధంగా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారి నాయకత్వంలో మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం బస్సులో కల్పిస్తూ ప్రతి మహిళకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చుకుంటూ ఈరోజు చీరలు సారే ద్వారా మంచి నాణ్యమైన సెప్టెంబర్లో జరగబోయే రాష్ట్ర ఏఐటీయూసీ 4వ మహాసభలను విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. కరీంనగర్లోని బద్దం ఎల్లారెడ్డి భవన్ లో ఆహ్వాన సంఘం రూపొందించిన లోగోను ఆయన ఆవిష్కరించారు. భారతదేశ స్వాతంత్ర్యం కోసం కార్మిక వర్గాన్ని, ఉద్యోగ వర్గాన్ని ఐక్యం చేసి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా దేశ స్వాతంత్ర్య పోరాటంలో ఏఐటీయూసీ పాల్గొన్నదని చాడ వెంకటరెడ్డి గుర్తు చేశారు. శ్రమకు తగ్గ ఫలితం కావాలని, 10 గంటలు తగ్గించాలని, వేతనాలు పెంచాలనే నినాదంతో ఎన్నో పోరాటాలు చేసిందన్నారు. అకాల
అకాల వర్షానికి ధాన్యం తడవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో మహాసభల ప్యాట్రన్ కలవేన శంకర్, ఆహ్వాన సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శి పంజాల శ్రీనివాస్, టేకుమల సమ్మయ్య, కోశాధికారి కటికరెడ్డి బుచ్చన్న యాదవ్, పోనగంటి కేదారి, కసిరెడ్డి సురేందర్ రెడ్డి, న్యాలపట్ల రాజు, పైడిపల్లి రాజు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే కంట్రోల్ కమిషన్ సభ్యులు పోనగంటి కేదార్ గారు, ఏఐటీసీ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, ఆఫీస్ బేరర్సు, కామ్రేడ్స్ అందరికీ. ప్రధానంగా ఏఐటీసీ అనేది ఈ దేశంలో మొదట స్థాపించబడ్డ సంఘం. అంటే కార్మికుల ఆశాజ్యోతి, ఆకాంక్షల జ్యోతి. శ్రమకు తగ్గ ఫలితం రావాలని, పని గంటలు తగ్గాలని, వేతనాలు పెరగాలని, ఇవాళ కూడా కనీస వేతనాలు అనేటువంటిది ఇంకా నినాదం ఉంది అంటే మనం అర్థం చేసుకోవాలి. కలవేల శంకర్ గారు చెప్పినట్టుగా నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్మికుల హక్కులు కాలు రాస్తూ ఉంది. సమ్మె చేసే హక్కుని హరించేసే కుట్రలు చేస్తూ ఉంది. అందుకనే కరీంనగర్లో జరగబోయే రాష్ట్ర మహాసభ భవిష్యత్తు కార్మిక వర్గానికి, మరి కార్మికుల హక్కుల సాధనకై, కార్మికుల పోరాటాలు ఉద్యమాలకి ఊపిరి వేసే పద్ధతులలో పెద్ద ఎత్తున కార్యాచరణతో అనేక పద్ధతులలో తీర్మానాలు చేసి. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా, కరీంనగర్.